హలో అందరికీ. క్యారమెల్ పాయసం చూద్దాం ఈరోజు. సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది. ఎవరికైనా ఇది నచ్చాల్సిందే అనమాట. ఒక్కసారి ట్రై చేయండి దీన్ని, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో ఇదేంటంటే మనం స్పెషల్గా ప్రసాదంగా మనం పెట్టుకోవచ్చు. సో దానికి ఏమేం కావాలనేవి నేను చూపిస్తున్నాను చూడండి. జీడిపప్పు, కిస్మిస్ అండ్ సేమియా, ఇది షుగర్ అండ్ గీ తీసుకోవాలి. సో గీ సరిపడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నాను. అది 2 స్పూన్స్ కరిగిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు అవి వేసుకోవాలి. బాదం పప్పు, కిస్మిస్లు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. మాడిపోకుండా దోరగా వేగేలా చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇవి ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకుందాం. ఇవి పక్కకు తీసి పెట్టుకోండి, నెమ్మదిగా తీసుకోండి. సో నేను తీసేసానండి. ఇప్పుడు సేమియా యాడ్ చేసుకుందాం. ఇది కూడా లో ఫ్లేమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇవి రోస్ట్ చేసినవి సేమియా. సో నేను మళ్ళీ కొంచెం గీలో రోస్ట్ చేస్తున్నాను, జస్ట్ ఒక 5 సెకండ్స్ జస్ట్ అలా అనేసి. అవి బాగా దోరగా వేగిన తర్వాత మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. సో నేను 1 కప్ తీసుకున్నాను కదా, 1 కప్కి 4 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ మీ ఇష్టం అనమాట, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఎక్కువే తీసుకున్నాను మిల్క్, ఎందుకంటే కొంతమంది క్రీమీగా ఇష్టపడతారు, కొంతమంది జ్యూసీగా ఉండడం ఇష్టపడతారు. సో దానికోసం అనమాట. ఇప్పుడు మనం క్యారమెల్ రెడీ చేసుకుందాం. సో షుగర్ తీసుకున్నాను కదా, షుగర్ నేను 5 స్పూన్స్ తీసుకున్నాను. మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు. 5 స్పూన్స్ సరిపోతుంది. సో చూడండి, అది లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా కరుగుతూ ఉంది. ఇప్పుడు క్యారమెల్ అనేది రెడీ అవుతుంది స్లోగా. సో అలా కలుపుతూ నిదానంగా కలపండి. క్యారమెల్ రెడీ అయింది చూడండి. అదేంటంటే కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది అనమాట, బ్లాక్ కలర్ లెక్క వస్తుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం అలా కలుపుకుంటూ ఉండాలి, స్లోగా నెమ్మదిగా కలుపుకుంటూ దాన్ని క్యారమెల్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అయిపోయింది. కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకోండి, హాట్ వాటర్ కొన్ని మాత్రమే వేయండి. కొన్ని వేస్తే ఇప్పుడు ఏంటంటే దాన్ని కలుపుకొని అది తొందరగా గట్టిగా అయిపోతుంది అనమాట. సో త్వరగా మీరు దాంట్లో వేసేసుకోండి. చూడండి నేను వేస్తున్నాను పాయసంలో, ఒకసారి చూడండి. దీన్ని ఏంటంటే నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి దీన్ని, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మీరు ఎవరికైనా వేసిస్తే మాత్రం వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు. సో ఒక్కసారి ఇది ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం జీడిపప్పు అండ్ అవి వేయించుకున్నాం కదా, అవి మనం ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని చూడండి, ఉడికేసింది. ఇది ఆల్మోస్ట్ ఉడికేసింది. జస్ట్ ఒక 10 సెకండ్స్ ఉంచి తీసేయండి. ఇప్పుడు బౌల్లోకి తిప్పుకుందాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు బూస్టప్గా ఉంటుంది, మీకు మరిన్ని వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో